సాలొమోన్ కెనడాకి వచ్చాడంటే దెర్ ఆర్ కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏదో మూవీలో కూడా ఉంటుంది, ఎందుకు ఏమిటి ఎలా అనే ఒక 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 క్వశ్చన్తో చాలా హిట్ అయిపోయింది ఆ మూవీ, ఏదో వాట్ ఎవర్ కదా. నేను కెనడాకి వచ్చానంటే మామూలుగా క్వశ్చన్స్ ఏంటి, అయ్యా ఎప్పుడు వచ్చావు నువ్వు, దాన్ని బట్టి కొంతమంది ఎస్టిమేషన్ వేస్తారు ఎంత ఆస్తులు ఉన్నాయి ఏంటని. 10 సంవత్సరాలు అంటే ఓకే, ఒక ఇల్లు 2 ఇల్లు, 20 సంవత్సరాలు అంటే ఓకే 4-5 ఇల్లులు ఉంటాయి. ఎప్పుడు వచ్చావు నువ్వు, ఎక్కడికి వచ్చావు నువ్వు, ఎందుకు వచ్చావు, అవునా, కామన్ క్వశ్చన్స్ రైట్. ఇప్పుడు నా జీవితంలో నేను చూస్తూనే వచ్చాను. నేను ఎప్పుడు 1999 డిసెంబర్ 25 సంవత్సరాల క్రితం వచ్చా. ఎక్కడికి వచ్చా, మాంట్రియల్కి వచ్చా. ఎందుకు వచ్చా, బెటర్ లైఫ్, అంతే కదా. మనందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒకసారి వస్తాం. ఇంకోటి కూడా ఉంది, ఎవరి ద్వారా వచ్చావు నువ్వు, రైట్, ఎవరి ద్వారా, ఏదో ఒక సహాయం, ఏదో ప్రాసెస్, ఇమిగ్రేషనో లేదా ఇంకోటో. నేనైతే నా స్నేహితుడి ద్వారా వచ్చాను, శ్రీనివాస్ బిక్కి, హీ హెల్ప్డ్ మీ టు కమ్ హియర్. అలానే క్రీస్తు జీవితంలో కూడా చాలా ప్రాముఖ్య బేసిక్స్ అండి. ఈరోజు చాలా బేసిక్స్కి వెళ్ళిపోతున్నాను నేను. రియల్లీ వాంటెడ్ టు నో సో దట్ వీఆర్ క్యాప్చర్డ్ బై ద ట్రూత్. ఎందుకు ఆయన పుట్టుకకి విలువ ఎలా వచ్చింది తెలుసా? కెన్ ఎనీవన్ టెల్? పుట్టుకకి విలువ ఎందుకు వచ్చింది ఆయనకి? ప్రవచనాలు, రైట్. ఇంకా అది కూడా కాదు, అంటే కరెక్ట్ వర్డ్ కావాలి చూస్తున్నాను, అంటే నాకు నా హృదయంలో ఉంది. ఆయన పుట్టుకకి ఎందుకు వాల్యూ వచ్చిందంటే బికాజ్ హీ డైడ్, అంతేనా. ఆయన డెత్కి ఎందుకు, చాలామంది చనిపోయారు, చాలామంది మనుషుల కొరకు చనిపోయిన వాళ్ళు చాలామంది లేరా? ఆయన డెత్కి ఎందుకు వాల్యూ వచ్చిందంటే హీరోస్. మన క్యారల్స్కి వెళ్ళినప్పుడు కూడా సుబ్బిరెడ్డి గారు చెప్తుండే, నేను రోడ్డు మీద వెళ్తున్నానండి, రోడ్డు ఎండ్కి వెళ్ళిపోయాను, ఒకతను అక్కడ చనిపోయి పడుతున్నాడు, ఒకతను లేచున్నాడు, నేను ఎవరిని అడుగుతా డైరెక్షన్ అని? ఎవరిని అడుగుతారు? చనిపోయిన అడుగుతారా, బతికినోడిని అడుగుతారా? బ్రతికినోడిని అడుగుతాం డైరెక్షన్. ఆయన లేచాడు కాబట్టి ఆయన మరణానికి వాల్యూ వచ్చింది, ఆయన మరణించాడు కాబట్టి ఆయన పుట్టుకకు వాల్యూ ఉంది. అదర్వైజ్ దెర్ ఇస్ నో వాల్యూ. అంత గొప్ప కార్యం జరిగింది కాబట్టి దేర్ హ్యాస్ టు బి సంథింగ్. ఆయన పుట్టుక కూడా చాలా విలువై ఉండాలి. ఏ సమయంలో వచ్చాడు ఆయన, ఎందుకు వచ్చాడు ఆయన, ఎక్కడికి వచ్చాడు, ఎవరి ద్వారా వచ్చాడు ఆయన? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు. ఈరోజు ట్రై టు అండర్స్టాండ్. ఇంకొకసారి సో దాట్ ఇంకోసారి రాబోతున్నాడు ఆయన. ఈస్ గోయింగ్ టు కమ్ అగైన్. మనకి ఫస్ట్ది అర్థమైతే, ఫస్ట్ది సెలబ్రేట్ చేయగలిగితే, అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్, మహా సంతోషకరమైన సువర్తమానము. ఇఫ్ యూ కెన్ సెలబ్రేట్ ఇట్ రియల్లీ వెల్,